హలో ఎవ్రీవన్, చూస్తున్నారు కదా. ఈరోజు మనం బటర్ నాన్ చేస్తున్నామండి. చాలా ఎగ్జాక్ట్గా మీకు రెస్టారెంట్ డాబా స్టైల్లో ఎలా వస్తుందో అలా చూపిస్తానండి. మీరు ఈజీగా చేయొచ్చు అనమాట. అసలు ఏమీ ఆలోచించక్కర్లేదు. రాదేమో, మనకు ఐదేమో, ఇవి లేవేమో అని ఏమి ఆలోచించొద్దండి. చూడండి. సో అది బటర్ నాన్ పొజిషను. మధ్యలో అలా కర్రీ ఏదైనా పెట్టుకొని తినండి. ఎంత బాగుంటుంది తెలుసా ఈ బటర్ నాన్. కేవలం 500 గ్రామ్స్ మైదాతోటి నేను బటర్ నాన్ చూపిస్తాను మీకు. మరి ఇంకెందుకు ఆలస్యం, చేసేద్దాం పదండి. బటర్ నాన్ చూడండి. బటర్ నాన్కి కావాల్సిన పదార్థాలు ఏంటి చూడండి. మైదా వచ్చేసి 500 గ్రామ్స్ మైదా అండి. తర్వాత వచ్చేటప్పటికి పెరుగు. ఈ పెరుగు చూసారు కదా, అది పుల్లటి పెరుగు అయితే బెస్ట్ అండి. అది చాలా బాగా వస్తుంది బటర్ నాన్. తర్వాత వచ్చి బేకింగ్ పౌడర్ అండి. బేకింగ్ సోడా కావాలి, బేకింగ్ పౌడరు కావాలండి, రెండు కావాలండి. తర్వాత సాల్టు, అది వచ్చి నెయ్యి అండి. మీరు అలాగే బటర్ కూడా వాడుకోవచ్చు అండి. నెక్స్ట్ షుగరు, అది బేకింగ్ సోడా అండి. సో నెక్స్ట్ ప్రొసీజర్కి వెళ్దామా. ఇప్పుడు బటర్ నాన్ కలిపేసుకుందాం అండి. పిండి ఫస్ట్ ఏంటంటే పిండి కలిపేసుకుందాం. ఈ బటర్ నాను నేను పిండి కలిపే పద్ధతి కూడా చూడండి, ఎగ్జాక్ట్గా వస్తుంది. తర్వాత పుల్లటి పెరుగు 1 కప్పు, 500 గ్రామ్స్ మైదా పిండి. మీరు అన్ని చూడండి. ఇప్పుడు వచ్చి నెయ్యి అండి. అది మీరు బటర్ ఉంటే బటర్ కూడా వేసుకోవచ్చు. తర్వాత చూడండి బేకింగ్ పౌడర్ అండి. అది చూడండి 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేస్తున్నాం. తర్వాత సాల్ట్ చూడండి 1 టీ స్పూను సాల్ట్. తర్వాత నెక్స్ట్ షుగర్ కూడా 1 టీ స్పూన్. తర్వాత బేకింగ్ సోడా చూసారా, 1/2 టీ స్పూన్. నేను అందుకే ఇప్పుడు కూడా ఏం చెప్తాను అంటే ఎగ్జాక్ట్గా వీడియో మొత్తం చూస్ చేయండి అని చెప్తాను. చూడండి, ఫస్ట్ అసలు వాటర్ యాడ్ చేయకూడదు. మొత్తం అంతా బాగా కలిసిన తర్వాత వాటర్ యాడ్ చేయాలి. చూడండి, అలా మొత్తం కలిసిన తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ వేస్తూ మనం పిండి కలపాలి. చూడండి, పిండి మాత్రం ఏంటంటే మరీ లూజ్గా ఉండకూడదు, మరీ గట్టిగా ఉండకూడదు అండి. చూస్తారు కదా, అలా కలుపుకోవాలన్నమాట మెత్తగా. కొద్దిగా ఆయిల్ ఇప్పుడు చూడండి, అలా బాగా కలవాలండి. చాలా ముఖ్యమైన విషయం అది. అలా కలిసిన తర్వాత ఏం చేస్తారు అంటే కొద్దిగా చిన్న చిన్న ముద్దలు చేయాలి. చూడండి, అలా ముద్దలు చేసిన తర్వాత ఆయిల్ అండి. అది నెక్స్ట్ ఏంటంటే ఒక తడి క్లాత్ అండి, కాటన్ వేయాలి. ఒక 30 మినిట్స్ మాత్రం మీరు ఎగ్జాక్ట్గా కదిలించకుండా ఉంచండి. ఏమంటే అలాగే ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే 30 మినిట్స్ తర్వాత మీరు మొత్తం అన్నీ వేసేసుకోవాలి. చూసారు కదా, అలాగే కాటన్తో క్లోజ్ చేసేసి 30 మినిట్స్ తర్వాత కదిలిస్తాం. సో ఒక ముద్ద తీయండి, దాని మీద పెట్టేసి
మీకు ఒక్కటి చూపిస్తానండి ఎగ్జాక్ట్గా, దాన్ని బట్టి మిగతా అన్నీ వేసుకోవచ్చు మీరు. అలా చేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ టచ్అప్ ఇవ్వాలండి. చూస్తున్నారు కదండి పట్నాను తయారు చేసే పద్ధతి. అలా నానంటే అలా అన్నమాట. సో ఇప్పుడు లైట్గా బటర్ యాడ్ చేద్దాం. చూసారా, మిగతా అన్నీ కూడా ఆ నాన్నని అలా చేసేసుకోండి. ఓకే, వేడి మీద గీ అప్లై చేయాలి, గుర్తుపెట్టుకోండి. సో అలా తీగనే ఏం చేస్తారు అంటే మళ్ళీ ఒకసారి ఆ వేడి మీదే బటరు బాగా బ్రష్ చేయాలండి. సో ఎలా వచ్చింది బటర్ నాన్? సూపర్గా వచ్చింది కదా.